హాయ్ వ్యూయర్స్, మనకి ఈ మధ్య కాలంలో లిక్విడ్ బయాప్సీ అనే దాని గురించి చాలా వింటున్నాం. అసలు అది ఏంటి? ఎందుకు చేయించుకోవాలి? అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దాని గురించి మనకి వివరంగా చెప్పడానికి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. ఒకళ్ళు అడుగుతున్నారు మనల్ని, నా వయసు 47 సంవత్సరాలు. నాకు రీసెంట్గా ఎడమ రొమ్ములో గడ్డలాగా ఉంది అంటే దగ్గరలో ఉన్న క్లినిక్లో చూయించుకుంటున్నాను. అక్కడ డాక్టర్స్ పరీక్ష చేసి బయాప్సీ చేయాలి అని అంటున్నారు. బయాప్సీ కంపల్సరీయా? ఈ మధ్య లిక్విడ్ బయాప్సీ అని కొత్తగా టెస్ట్ అందుబాటులోకి వచ్చిందని విన్నాను. ఈ టెస్ట్ వలన బయాప్సీ అవసరం లేకుండా బ్లడ్ శాంపుల్తోనే క్యాన్సర్ని గుర్తించవచ్చు అని విన్నాను. అది నిజమేనా? తెలుపగలరా? సో ముందుగా బయాప్సీ కంపల్సరీ అనే క్వశ్చన్ అడిగారు. బయాప్సీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. బయాప్సీ ఈజ్ మస్ట్. అంటే అది క్యాన్సరా, ఇన్ఫెక్షనా, లేకపోతే ఇంకా ఏంటి అని తెలుసుకోవాలి అంటే బయాప్సీ అనేది మస్ట్ అండి. సో అందులో ఎలాంటి క్వశ్చన్స్ పెట్టుకోవద్దు. ఒక గడ్డ ఉంది అంటే కనుక మ్యామోగ్రామ్ చేస్తాము. మ్యామోగ్రామ్ చేసిన తర్వాత అందులో కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. బయోదాట్స్ హై గ్రేడ్ ఉంటే కనుక డెఫినెట్గా బయాప్సీకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి బయాప్సీ అంటే ముక్క పరీక్ష. సో ఆ ముక్క అనేది మనకి కణజాలం టిష్యూ అవ్వచ్చు, అది అవయవం నుంచి తీయొచ్చు, లేకపోతే స్కిన్ అవ్వచ్చు, బోన్ అవ్వచ్చు, మజిల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అందుకే దాన్ని ముక్క పరీక్ష అంటాం. అది పెథాలజిస్ట్ ఎగ్జామిన్ చేసి క్యాన్సరా లేకపోతే ఇంకేంటా అనేది కన్ఫర్మ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే లిక్విడ్ బయాప్సీ. ఏంటి లిక్విడ్ బయాప్సీ అంటే దీని కాన్సెప్ట్, ఇది బ్లడ్లో నుంచి మనకి క్యాన్సర్కి సంబంధించిన జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్నాయా లేదా అనేది చెప్పేది ఈ లిక్విడ్ బయాప్సీ అనమాట. సో ఇందులో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే క్యాన్సర్ కణము దాని కొన్ని పదార్థాలని వదులుతూ ఉంటుంది అనమాట. దాని డిఎన్ఏని బ్లడ్లోకి వదులుతూ ఉంటుంది అనమాట. సో ఆ బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసినప్పుడు క్యాన్సర్ యొక్క డిఎన్ఏని పట్టుకుని స్కాన్ చేసి ఒక 300 జీన్లు మొత్తం స్కాన్ చేసి అందులో ఏదన్నా జెనెటిక్ మ్యుటేషన్ ఉండి ఆ మ్యుటేషన్కి మార్కెట్లో ఏదన్నా మెడిసిన్ అందుబాటులో ఉంటే టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, ఇమ్యూనోథెరపీ కానివ్వండి ఉండి హిట్ చేయటమే ఈ లిక్విడ్ బయాప్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది జనరల్గా స్టేజ్ 4 క్యాన్సర్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే లంగ్ క్యాన్సర్లో వాడుతూ ఉంటాం అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే పేషెంట్ బాగా సిక్గా ఉన్నారో, లేకపోతే బయాప్సీకి సహకరించలేకపోతున్నారో, లేదు అంటే బయాప్సీ సైట్ చాలా క్రూషియల్ ఏరియా అంటే బ్లడ్ వెజల్కి దగ్గరలో ఉండి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే అప్పుడు కూడా మనం ఈ లిక్విడ్ బయాప్సీని ఎంచుకోవచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఇది ఎలా అంటే ఆల్రెడీ క్యాన్సర్ కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. కన్ఫర్మ్ అయిపోయిన క్యాన్సర్కి ఫలానా జెనెటిక్ మ్యుటేషన్ ఉందా లేదా అని తెలుసుకోవటానికే ఈ లిక్విడ్ బయాప్సీ అనేది మనం వాడుతూ ఉంటాము. సో ఇందులో ఏంటంటే లంగ్ క్యాన్సర్ తీసుకున్నా కానీ అందులో ఒక సబ్ టైప్ ఎడినోకార్సినోమాకే మనం ఈ లిక్విడ్ బయాప్సీ అనేది యూజ్ చేస్తాం. అందులో కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటే, పాజిటివ్ ఉంటే కనుక ట్యాబ్లెట్స్ అవి పెట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట, టార్గెటెడ్ థెరపీ. బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్లోనే BRCA మ్యుటేషన్, PI3K మ్యుటేషన్ వీటికి మాత్రమే మనం ఈ లిక్విడ్ బయాప్సీ అనేది అందుబాటులో ఉంది. బట్ ఇది కూడా ఏంటి అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇన్ జనరల్గా ఒక ఫలానా ట్రీట్మెంట్ ఇచ్చాము, పని చేయలేదు, సెకండ్ లైన్ ఇచ్చాము, కొంతకాలం పనిచేసి మళ్ళీ జబ్బు వాపస్ వచ్చింది, అలా థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ వాడితే ఉపయోగం ఉంటుందో తెలుసుకోవటానికి ఆ క్యాన్సర్ డిఎన్ఏని స్కాన్ చేసి అందులో ఫలానా జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటే ఓకే ఈ పేషెంట్లో ఈ జెనెటిక్ మ్యుటేషన్ ఉంది కాబట్టి ఈ టార్గెటెడ్ థెరపీ అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో పనిచేస్తుంది అని చెప్పడానికే లిక్విడ్ బయాప్సీ. కానీ స్టార్టింగ్ అప్ ఫ్రంటే మనం లిక్విడ్ బయాప్సీ చేసుకుని చేసేది కాదు. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటి అంటే నేను చాలాసార్లు చెప్పాను, స్టేజ్ కాకుండా సబ్ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. హార్మోన్ పాజిటివ్ అని, HER2 నెగిటివ్ అని, ట్రిపుల్ నెగిటివ్ అని. ఈ సబ్ టైప్స్ తెలుసుకోవడానికి లిక్విడ్ బయాప్సీ కంటే కూడా టిష్యూ బయాప్సీ అనేది ఇంపార్టెంట్. సో మీకు ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఫస్ట్ అది క్యాన్సరో కాదో తెలియదు. సో ముందు ఆ బయాప్సీ, టిష్యూ బయాప్సీ అనేది మస్ట్. టిష్యూ బయాప్సీ చేసుకుని క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయ్యాక అందులో ఏం సబ్ టైప్ చూసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ లిక్విడ్ బయాప్సీ ఈ ఫస్ట్ లైన్ స్టార్టింగ్ డయాగ్నోసిస్ పాయింట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది నాట్ ఇండికేటెడ్ అండి.